2500 తీసుకున్నాడు వస్తాడు. అంటే ఇటు నుంచి అటు నుంచా? అటు మీరు అర్థం ఇక్కడ దాటే పరిస్థితి లేదు. దాటే పరిస్థితి లేదు. దాటే పరిస్థితి అయితే ఎప్పుడు అవుతుంది ఇట్లా ఖర్చు తక్కువ. అంటే ఇప్పుడు ఈ నీళ్లు ఇన్ని ఇక్కడ జమ కావడానికి కారణం అక్కడ ఇంటి కట్టు కట్టు కట్టడం వల్ల నీరు జమ అయినాయి. ఈ జమ కావడం వల్ల అవతలికి పోయే పరిస్థితి లేదు. కావాలి. అసలు ఆనాడు కన్నం యాకే అంటే మా నాన్నగారు ఇక్కడ కట్టు కట్టాలనే దానికి కారణం ఏంటంటే ఇటు నుంచి రైతులు అవి పోవాలని చెప్పి కట్టు కట్టాలన్నారు. అవును. కానీ ఇవాళ పరిస్థితి ఏంటిది అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్ వచ్చిన ఈ నీళ్లు ఈ కాలువ ద్వారా భూముల ద్వారా బయట రైతులకు ఎవరికి కూడా అందే పరిస్థితి లేదు. ఏ ఒక్క రైతు కూడా అందుతుంది. వాస్తవం కూడా అటు ఆ తూములు పోతలేవు నీళ్ళు, ఇటు ఈ తూముకు ఏది కూడా పోయే పరిస్థితి లేదు. ఆ తూముల కింద ఉన్నటువంటి కట్టలు ఇది కూడా క్లోజ్ చేసి ఆ కట్టలు కూడా కనపడతలేవు. 4 రూపాయలు ఎప్పుడు పోయినాయి. లక్షల సుమారు ఈ పాపాయపేట శివారు వాళ్ళంతా పాకాల అవతల ఒక 2000 ఎకరాలు సుమారు 2000 ఎకరాలు ఉంటుంది. ఆ 2000 ఎకరాలు సాగు చేసుకోవడానికి చిన్న చిలుకుపడ్డ ఇబ్బందిగానే ఉన్నది. అసలు అటు నాటేయడానికి కూడా నర్సంపేట విద్య తిరిగిపోవాల్సిన పరిస్థితి తీసుకోపోవాలన్నా నర్సంపేట విద్యలు పోవాలి. అంటే ఒక రైతుకు ఖర్చు విపరీతంగా, ఒక ఎకరానికి ఈ ట్రావెల్స్ ఖర్చు విపరీతంగా వస్తారు. కాబట్టి దీని మీద రైతులందరూ ఐక్యమై ఎంసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సుద్దరేవుల గడ్డపైన ఏదైతే బ్రిడ్జి కట్టాలని చేస్తున్నారో దానికంతా మీ రైతులు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక్కడ కనుక బ్రిడ్జి కడితే చాలా రైతులకు మేలు చేసిన వాళ్ళకి ఏదైతుంది. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇక్కడ ఈ సుద్దరేవుల గడ్డపైన అది అంటే దీనికి ఇంకా ఊళ్ళు కూడా టచ్ ఉన్నాయి. అంటే అక్కడ రంగాపురం ఈ నుంచి వెళ్ళడానికి రంగాపురం దగ్గరగా ఉంటుంది. కాబట్టి రంగాపురాన్ని ఆనుకున్నటువంటి భూములన్నీ కూడా పాపాయపేట రైతులకు సంబంధించినవి. కాబట్టి సుమారు పిల్లగూడెం, గుండింగలది, పగనాపురం, పుల్లయపూడు, కాయలగట్టు వీళ్ళందరికీ ఇక్కడ భూములు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇబ్బంది. పోయితే ఎట్లు నాగలి చూడాలి. అంత దారుణం అయింది. అంటే ఎంసీపీగా ఈరోజు ఇక్కడికి హాజరైనటువంటి మీరందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే పార్టీలు ఏమన్నా కానీ ఇక్కడ నిర్మాణము అనేది రైతుల పక్షాన నిలబడేది ఎప్పుడున్నా కమ్యూనిస్ట్ పార్టీలో నిలబడాలి. రైతులకు న్యాయం జరగాలనేది ముఖ్య ఉద్దేశం. ఈరోజు పాపాయపేట సుద్దరేవుల కట్టపైన గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని చెప్పి పోరాటం సాగుతూ ఉన్నది. కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ బ్రిడ్జిని కట్టి పాపాయపేట రైతాంగాన్ని పాకాలకు పోయి వ్యవసాయం చేసుకునే దశలో సహకరించాలని, ఆదుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా కోరుతా ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎంసీపీ పార్టీ నాయకులుగా కన్నా వెంకన్న, ఐక్య ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి, అట్లాగే పార్టీ మండల కన్వీనర్ కార్యదర్శి చందు రమేష్ గారు, అట్లాగే మొర్రి శ్రీను గారు, అట్లాగే రాజిరెడ్డి గారు, వీరన్న, గోడ నరసింహ వీళ్ళంతా కూడా ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క బ్రిడ్జిని నిర్మాణం చేయాలనే దాంట్లో బాధ్యతగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందో నిర్మాణం జరిగితేనే రైతులను ఆదుకున్నట్టుగా ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. మరి నా పేరు కన్న వెంకన్న, ఎంసీపీ పార్టీ ఐక్య ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి.